వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ వర్డ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పాలనుకుంటున్నాను. ఈ కథ నేను రాసిన కథ. కథ పేరు నిజాయితీకి గెలుపు. అంటే మనం ఎప్పుడైనా సరే మనం నిజాయితీగా ఉంటే అది ఏదో విధంగా మనల్ని ఎప్పటికప్పుడు రక్షిస్తుంది. అదే ఇప్పుడు మనం ఈ కథలో చూద్దాము. ఒక ఊర్లో రాము అనే కుర్రాడు ఉండేవారు. అతను చాలా మంచి మనసు ఉన్నవాడు అనమాట. కానీ అతని కుటుంబం చాలా పేద కుటుంబం. అతని తండ్రి ఒక కూలి, తల్లి చిన్న వ్యాపారం ఏదో చేస్తారు. అప్పటికే కుటుంబ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒకరోజు ఊర్లోని బడిలో ఒక పెద్ద పరీక్ష జరుగుతుందన్నమాట. అయితే రాము వాళ్ళ ఊర్లో ఒక పెద్ద పరీక్ష జరుగుతుంది. రాము అద్భుతంగా చదువుకున్నా అతనికి ఒక పెద్ద సమస్య ఎదురైంది. అతనికి పరీక్ష రాయడానికి కావలసిన పుస్తకం కొనుగోలు చేసే డబ్బు లేదు. రాము బాగా చదువుతాడు. ఇప్పుడు మనం దేనికైనా ప్రిపేర్ అవ్వాలి అని వచ్చినప్పుడు మనకి కొన్ని పుస్తకాలంటూ కావాలి కదా. ఎంత బాగా చదివినా ఆ సోర్స్ లేకపోతే మనం ఆ పరీక్షలో విఫలమవుతాం. అదేవిధంగా రాముకు ఒక పుస్తకం కావాల్సి వచ్చింది. కానీ ఆ పుస్తకాన్ని కొనే డబ్బులు కూడా రాము దగ్గర లేవు. చాలా కష్టపడి చదవడానికి ప్రయత్నించినా పూర్తిగా సిద్ధపడలేకపోయాడు. ఒకరోజు రాము తన స్నేహితుడితో కలిసి నడుస్తున్నాడు. అయితే రహదారిపై ఒక పెద్ద పర్స్ కనిపించింది. పర్స్ అని కాదు, ఒక సంచి లాంటిది కనిపించింది. అది తీసుకుని చూశాడు. ఏముంది అంటే అది తీస్తే సంచి అంటే దానిలో ఏముందో మనకి కనిపిస్తుంది కదా. చాలా డబ్బు, ఒక పుస్తకం, ఒక పేరుతో కూడిన ఒక గుర్తింపు కార్డు ఉన్నాయి అందులో. అయితే ఇప్పుడు స్నేహితుడు ఏమన్నాడంటే, అచ్చం ఇదిగో ఇదే కదా నీకు కావాల్సిన పుస్తకం, తీసుకోరా, ఈ డబ్బులతో నువ్వు ఏదైనా చేసుకోరా అని అన్నాడు. కానీ రాముకి అది నచ్చలేదు. ఈ డబ్బు, ఈ పుస్తకం ఎవరికో చెందుతాయి, వీటిని వారికి తిరిగి ఇవ్వాలి అని చెప్పాడు. అంతే కదా, మన దగ్గర లేని వస్తువు మనకి దొరికిందంటే ఎవరైనా అయితే అమ్మో ఇదే కదా నాకు కావాలి, ఈ డబ్బులు లేక కదా నేను ఈ పుస్తకం కనుక్కోలేదు, ఈ పుస్తకమే నా చేతిలో ఉంటే నేను ఎగ్జామ్ చాలా బాగా రాసేవాడిని అని చెప్పి తీసుకుని నెక్స్ట్ అటెంప్ట్ కోసం చదువుతారు. అది అలా చేయకూడదు. ఎందుకంటే ఆ పుస్తకం మనది కాదు, ఆ డబ్బులు మనది కాదు, ఆ కార్డు మనది కాదు. మనది కాని వస్తువు మన దగ్గర ఉండకూడదు. అయితే అదే విధంగా వీటిని వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలని చెప్పాడు రాము. అతను వెంటనే ఊర్లోని పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి ఆ సంచిని ఇచ్చేశాడు. పెద్ద మనిషి ఆ సంచిని చూడగానే ఆశ్చర్యపోయాడు. ఇది నా మిత్రుడి కుమారుడిది, అతను ఎంతో బాధపడుతున్నాడు, నీవు నిజాయితీగా తిరిగి ఇచ్చావు, ధన్యవాదాలు అని అన్నారనమాట. అయితే ఆయన ఆనందంతో రాముని పొగిడారు. ఆ వ్యక్తి రాముకి అవసరమైన పుస్తకాలను కొనిపించారు. అలాగే అతని చదువుకి కూడా సహాయం చేశారు. ఆ పుస్తకం ఒకటే తీసుకుంటే తన చదువుకి సహాయం అందేది కాదు. తను నిజాయితీగా ఆ సంచి ఇవ్వడం వల్లే ఆ సంచిలో ఉన్న వస్తువులు వేరే వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి తనకి సహాయం చేయగలిగారు ఆ సంచి గల వ్యక్తి. రాము తన నిజాయితీని నమ్ముకుని జీవితంలో గొప్ప చదువు పూర్తి చేసి ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. అయితే దేనిలో ఉన్న మోరల్ ఏంటి? సత్యం ఎప్పుడూ నిన్ను విజయవంతం చేస్తుంది. నిజాయితీ ఉన్న వారికి జీవితంలో ఎప్పుడూ మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ.